హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము కొంచెం లేట్‌గా పోస్ట్ చేస్తున్నాం ఈ వీడియో. కొంచెం బిజీగా ఉండడం వల్ల. వినాయక చవితి శుభాకాంక్షలండి అందరికీ. మాకు తిరుపతిలో గణేష్ నిమజ్జనం అనేది ఎలా జరుగుతుంది, ఏంటి అనేది మీకు వీడియోలో చూపిస్తాను. మేముంటున్న ఏరియాలో మాకు వినాయక్ సాగర్ అనేసి ఒక ప్లేస్‌ని కన్‌స్ట్రక్ట్ చేసి పెట్టారనమాట. అంటే ముందు అక్కడ చిన్న చెరువులాగా ఉన్నింది. సో, దాన్ని అఫీషియల్‌గా మొత్తం పార్క్ చేసి అక్కడ మధ్యలో వాటర్ ఫిల్ చేసి ప్రతి సంవత్సరం వినాయక స్వామిలందరిని తీసుకొచ్చి అక్కడ నిమజ్జనం చేస్తారు. అంటే మున్సిపాలిటీ వాళ్ళ తరపున. సో, ఈ ఇయర్ కూడా చాలా బాగా వాళ్ళు అన్నీ అరేంజ్ చేసుకున్నారు. ట్రాఫిక్ కానీ, ఎవరికీ ఏమి ఇబ్బంది కలగకుండా ఒక సైడ్ నుంచి ఓన్లీ చూడ్డానికి వెళ్ళే వాళ్ళకి ఎంట్రీ, ఇంకొక సైడొచ్చి దేవుడి విగ్రహాలకి ఎంట్రీ అలా పెట్టి, క్రెయిన్స్‌తో పెద్ద పెద్ద విగ్రహాలని వాటర్‌లోకి నిమజ్జనం చేస్తా ఉన్నారు. ఇక్కడ చూసారా, పిల్లలైతే అక్కడ మనకి తిరణాలలో అలా దొరుకుతాయి కదా! పీకలు అలాంటివన్నీ కూడా పెట్టి అమ్ముతా ఉన్నారు. చాలా బాగా అరేంజ్ చేసున్నారు. ఫస్ట్ ఎయిడ్ సెంటర్ కానీ, మేనేజ్‌మెంట్ అయితే చాలా బాగా పెట్టున్నారు మున్సిపాలిటీ వాళ్ళు. సో, ఇక్కడొచ్చి అంటే థర్డ్ డే, ఫిఫ్త్ డే వాళ్ళు మన నిమజ్జనం చేసేదానికి తగ్గట్టుగా కొంతమందికి మాత్రమే నంబర్ వైస్ ఇచ్చున్నారనమాట, టోకన్స్ లాగా. సో, థర్డ్ డే చేసే వాళ్ళందరికీ ఒక్కొక్క రోజు, ఫిఫ్త్ డే చేసే వాళ్ళకి ఒక్కొక్క రోజుకి ఇన్ని విగ్రహాలకే పర్మిషన్స్ ఇచ్చినారు నిమజ్జనం చేయడానికి. అలా అయితేనే వాళ్ళు క్రౌడ్‌ని కంట్రోల్ చేయగలుగుతారు. ఏది మళ్ళీ అంటే ఏది ఇబ్బంది జరగకన్నా జరగచ్చు కదా అనేసి బాగా ప్లాన్ చేసున్నారు. సో, ఇక్కడైతే చాలా విగ్రహాలొచ్చున్నాయి, రకరకాల విగ్రహాలు. సో, మేము కూడా చూడ్డానికి వెళ్ళామనమాట నిమజ్జనం అనేది. ఇది మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది. సో, చాలా చిన్న విగ్రహాలు, ఇళ్ళల్లో పెట్టుకునే విగ్రహాల దగ్గర నుంచి మనకి ఊర్లల్లో అందరూ కలిసి పెట్టుకునే విగ్రహాలు అన్నీ తెచ్చి ఇక్కడ నిమజ్జనం చేస్తా ఉన్నారు. చాలా అంటే చాలా బాగా అనిపిచ్చింది ఇన్ని విగ్రహాలను ఒకే చోట చూడ్డము. నాకు కూడా ఇదే ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్. అంటే ఈ వినాయక సాగర్ కన్‌స్ట్రక్షన్ చేసిన తర్వాత మా మ్యారేజ్ అయినాక వినాయక చవితి అక్కడ నిమజ్జనం జరగడంలో ఫస్ట్ టైం నేను కూడా ఇన్ని విగ్రహాలను ఒకే చోట చూస్తున్నాను. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా భక్తిగా దేవుడిని తీసుకొచ్చి, మళ్ళీ అక్కడ హారతిచ్చి, కొబ్బరికాయలు కొట్టి, ప్రసాదం పంచి నిమజ్జనం చేస్తా ఉన్నారు. హ్మ్. చాలా వరకు ఈసారి పీఓపీ కాకన్నా మట్టి విగ్రహాలను కూడా వాడుతున్నారు. కాబట్టి మనకి పొల్యూషన్ లేకన్నా వీలైనంత వరకు జనాల్లో బాగా అవేర్‌నెస్ వచ్చింది. అదొక మంచి విషయం ఈ సంవత్సరం అయితే. ఎందుకంటే నేను చూసిన విగ్రహాలలో 50-70% మన నేచర్‌కి దగ్గరగా రిలేటెడ్ వాటితోనే చేసున్నారు. సో, ఈ పీఓపీ, కెమికల్స్, కలర్స్ అవన్నీ వాడకన్నా మట్టి వినాయక స్వాములు చాలా బావున్నాయి ఈసారి. సో, అది ఒక ప్లస్ పాయింట్ అయింది. ఎందుకంటే జనాలలో కొంచెం అవేర్‌నెస్ క్రియేట్ అవ్వడం అనేది చాలా మంచి విషయం. అలాగే ఇక్కడ ఏ ప్రమాదాలు జరగకన్నా క్రేన్స్ దగ్గరకు కానీ, పిల్లల్ని కూడా అంతా చాలా జాగ్రత్తగా పోలీస్ వాళ్ళైతే చాలా పాపం కష్టపడి అందరిని కేర్‌ఫుల్‌గా అయితే చూస్తా ఉన్నారు. ఇక్కడ చూసారా, పెద్దవి అంటే చాలా పెద్దవైతే ఒక క్రేన్ ఉంది. మీడియం సైజులో ఉన్న వాటికి ఒక క్రేన్ ఉంది. వెయిట్‌ని బట్టి వాళ్ళు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి తీసుకెళ్ళి అక్కడ నిమజ్జనం చేస్తా ఉన్నారు. ఇది దీని చుట్టూ డెకరేషన్ కానీ, ఇది జనరల్‌గా డే టైమ్ అయితే అందరూ పిల్లలకి ఇక్కడ ప్లే పార్క్ ఉంది. వాకింగ్‌కి అన్నిటికి వస్తా ఉంటారనమాట, ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియా వాళ్ళందరూ. అలాగే ఇప్పుడు ఫెస్టివల్ టైంలో నిమజ్జనానికి కూడా వాడుతా అన్నారు. చాలా అంటే చాలా బావుండింది ఎక్స్‌పీరియన్స్. అక్కడ ఇంతమంది జనాలు ఏదో తిరునాళ్ళలో చూసినట్టు, జాతరలో చూసినట్టు ఫుల్‌గా ఉన్నారు. ఎక్కడ చూసినా జనాలు, పిల్లలు అంతా కూడా నిమజ్జనం చూడ్డానికి వచ్చిన వాళ్ళే ఎక్కువున్నారు, దేవుడి విగ్రహాలతో వచ్చిన వాళ్ళకంటే కూడా. ఇక్కడ అరేంజ్‌మెంట్స్ వాటర్ కానీ, పిల్లలకి ఎవరికైనా ఏదన్నా సడెన్‌గా ఏదన్నా ఇబ్బంది అయితే ఫస్ట్ ఎయిడ్ సెంటర్ కానీ అన్నీ ముందు జాగ్రత్తగా బాగా అరేంజ్ చేసున్నారు. పాపం చాలా కష్టపడుతున్నారు పోలీస్ వాళ్ళైతే వీళ్ళని కంట్రోల్ చేయడానికి. ఎందుకంటే మనకి తెలియకుండానే చాలామంది వెయిట్ ఉన్న విగ్రహాలు పైకెత్తినప్పుడు ఏదైనా జరగొచ్చు కదా! ఆ క్రేన్స్ దగ్గరికి వెళ్ళొద్దు అని వాళ్ళు కంట్రోల్ చేయడానికైతే చాలా ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు. బట్ ఫెస్టివల్ టైము వీళ్ళు కూడా హడావిడిగా ఉండడం వల్ల ఎవరు ఎవరి మాట వినకన్నా తిరుగుతా ఉన్నారు కానీ, చాలా వరకు ట్రై చేస్తున్నారు వాళ్ళు కంట్రోల్ చేయడానికి. నేనైతే ఇన్ని విగ్రహాలు ఒకే చోట చూడ్డము ఫస్ట్ టైము. నాకు ఈ ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా నచ్చింది. వీడియో లాస్ట్ వరకు చూసారంటే మీకు కూడా దీంట్లో ఎన్ని రకాల విగ్రహాలు, ఎంతమంది వినాయక స్వామిని ఒకే చోట నిమజ్జనం చేయడం అనేది మీకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. తప్పకుండా చూడండి. ఇదండి తిరుపతి మా వినాయక స్వామి నిమజ్జనం అనేది మేము ఇలా చేసుకున్నాము. సో, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో గాయ్స్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. Okay, see you on next video. Thank you so much.